పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్ రెడ్డి, మాది ధర్మవరం. భగవద్గీత కార్యక్రమంలో ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్ కొనసాగింపుగా ఈ ఎపిసోడ్లో ముందుకెళ్దాం. కర్మ చేసి ఫలితాన్ని ఆశించకపోవడం వల్ల చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్తూ వచ్చాడు భగవానుడు. ఆత్మసిద్ధి కలగడానికి యజ్ఞకర్మలు ఎంతో ఉపకరిస్తాయి అని యజ్ఞకర్మల గురించి ఇక్కడ వివరంగా చెప్తూ వెళ్తాడు భగవానుడు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వరకు మనం యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్స విశిష్యతే అంటాడు. ఏ మహానీయుడు జ్ఞానేంద్రియములను మనస్సును జయించి కర్మేంద్రియములచే కర్తవ్యం నిర్వర్తించును అట్టివాడు శ్రేష్ఠుడు అంటాడు. అక్కడ కర్మేంద్రియాన్ని సంయమ్య యా అస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ని విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే అంటాడు. ఏ అవివేకి కర్మేంద్రియములకు వాక్కు పాని పాద పాయువస్థలు నిగ్రహించి మానసికముగా మనోరాజ్య కల్పన చే విషయ సుఖానందములు అనుభవించునో అట్టివాడు కపటాచారం గలవాడు, దాంభికుడు, మోసగాడు అంటాడు. ఎవడు మోసగాడు అంటే కేవలం నటన చేసేటటువంటి వాడు. కర్మేంద్రియాలను మాత్రమే పూర్తిగా బంధించేసి తన మనస్సుతో అంతటా మనస్సు సంచారం చేపించేటటువంటి వాడు దాంభికుడు, మోసగాడు అంటాడు. కర్మేంద్రియాన్ని సంయమ్య యా అస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. కాబట్టి ఇక్కడ కర్మేంద్రియాలను మాత్రమే బంధించి తన మనస్సును పరిపరి విధాలా చెప్పేటటువంటి వాడు మోసగాడు అంటాడు. యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్స విశిష్యతే అంటాడు. ఏ మహానీయుడు జ్ఞానేంద్రియములను మనస్సును జయించి కర్మేంద్రియములచే కర్తవ్యములు నిర్వర్తించునో అట్టివాడు శ్రేష్ఠుడు అని చెప్తాడు. శ్రేష్ఠత్వము ఎక్కడుంటుందంటే మనస్సును ఇంద్రియాలను పూర్తిగా వశంలో ఉంచుకొని కర్తవ్యతా దృష్టితో కర్మ చేసేటటువంటి వానికి చిత్తశుద్ధి అపారంగా కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి వల్ల ముక్తికి వాడు అర్హుడవుతాడు అర్జున అని చెప్పి తర్వాత యజ్ఞకర్మల గురించి చెప్తున్నాడు. ఈ యజ్ఞాల వల్ల పూర్తిగా మనిషి అన్ని విధాలుగా సకామ భావంతో చేస్తే భోగాలు, నిష్కామ భావంతో చేస్తే యోగం వల్ల ముక్తి పొందుతాడు అర్జున అని ఇక్కడి నుంచి యజ్ఞకర్మల గురించి భగవంతుడు బోధిస్తాడు. యజ్ఞార్థాత్ కర్మనో నేత్రలోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర అంటాడు. ఓ అర్జున, యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను ఆచరింపుము. యజ్ఞములు చేయటం వలన నీకు పూర్తిగా ఆ చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్తాడు. యజ్ఞార్థాత్ కర్మనో నేత్రలోకో యం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. ఓ అర్జున, నీవు యజ్ఞార్థమై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపము. ఈ యజ్ఞకర్మల వలన నీకు చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్తాడు. కాబట్టి యజ్ఞభావనతో కర్మ చేయమని చెప్తున్నాడు ఇక్కడ. యజ్ఞభావనతో నువ్వు కర్మ చేస్తే చిత్తశుద్ధి కలిగి నీకు ముక్తికి మార్గం సుగమం అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ యజ్ఞకర్మ అంటే పూర్తిగా అర్థం చేసుకోవాలి. పరహితార్థమై కానీ దైవ ప్రీత్యార్థమై కానీ చేసే ప్రతి కర్మ యజ్ఞకర్మే. పరహితార్థమై కానీ దైవ ప్రీత్యార్థమై కానీ కర్తవ్యత దృష్టితో కానీ చేసిన కర్మ ఏదైనా కూడా అది యజ్ఞకర్మే అవుతుంది అర్జున. యజ్ఞ భావన భగవత్ ప్రీత్యార్థం, భగవంతునికి ప్రీతి కలిగించేటటువంటి విషయమైనా లేదా పరులకు సుఖాన్ని కలిగించేటటువంటి విషయమైనా అది యజ్ఞకర్మే. భగవత్ ప్రీత్యార్థమై కానీ పరహితార్థమై కానీ పరులకు మేలు చేసేటటువంటి ఏ కార్యమైనా అది యజ్ఞకర్మే. కాబట్టి యజ్ఞభావనతో కర్మ చేయమని చెప్తున్నాడు. యజ్ఞభావన, యజ్ఞాలు పంచయజ్ఞాలు అంటారు, పంచయజ్ఞాలుగా చెప్తారు. శాస్త్రంలో పంచయజ్ఞాలు చెప్తాడు. ఋషి యజ్ఞము, దైవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము అని ఐదు యజ్ఞాల గురించి చెప్తాడు. ఏమి? ఋషి యజ్ఞము, మనుష్యయజ్ఞము, దైవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము. ఈ 5 గురించి చెప్తాడు. 5 యజ్ఞాల గురించి చెప్తాడు. ఫస్ట్ ఋషి యజ్ఞము. ఋషులకు మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఋషి యజ్ఞం తీర్చుకోవాలి. ఋషి యజ్ఞం తీరాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టించి ఇలాంటి కార్యక్రమాలు నీకు చేయడమో, నీకు సొంతంగా చేత కాకపోతే 10 మందికి అది వినిపించే కోసం అటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటే
అంటే ఈ యొక్క ఋషి యజ్ఞము వాళ్ళ రుణం తీరాలంటే ఆ ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పంచాలి. అది ఋషి యజ్ఞము అంటారు. ఈ స్వాధ్యాయనం కానీ లేదంటే ఇలాంటి భగవద్గీత లాంటివంటి గీతా యజ్ఞాలు కానీ భాగవత యజ్ఞాలు కానీ ఇలాంటివన్నీ ఆ ఋషి యజ్ఞాలు ఋషులు ద్వారా మనకు అందినాయి. వాళ్ళు మనకు ఆల్రెడీ రుణపడి ఉన్నాం. మనకు ఏదైతే మానవ జన్మకు శ్రేష్టమైందో మనం తరించేకి ఏదైతే వీలవుతుందో అటువంటి జ్ఞానాన్ని మనకు పంచారు. వాళ్ళకు మనం ఇక్కడ వాళ్ళు లేరు, వాళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని 10 మందికి ఉపయోగపెట్టి దాని ద్వారా తరింపజేస్తే 10 మందిని తరింపజేస్తే వాడు ఋషియజ్ఞం తీరుతుంది. లేకపోతే ఋషియజ్ఞము అక్కడ రుణం మిగిలిపోతుంది. అది ఋషియజ్ఞం. ఆ తర్వాత పితృయజ్ఞం, దైవయజ్ఞం. దైవాలంటే దేవతల యొక్క అనుగ్రహంతోనే మనకు వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి. రకరకాలైనటు ఈ సృష్టికి అంత ఆహ్లాదకరంగా అందరూ తిండి తీర్థాలు మొత్తం అన్నీ వస్తున్నాయంటే అవేం సులభంగా ఏం రాలే. ఆ దేవతల అనుగ్రహం. ఏది? పంచభూతాలు ఉన్నాయి, భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము. ఇన్ని సహాయపడితే కానీ మనం పిటికిడి అన్నం మన నోట్లోకి వస్తుందంటే కూడా వీళ్ళ అనుగ్రహం లేకుండా ఏమీ రాలే. వర్షాలు సులభంగా రాలే. దానికి అన్నీ తోడు కావాలా, పంచభూతాలు. తర్వాత భూమి సహకరించాలా, భూమాత యొక్క కృప కావాలా, తర్వాత దేవతల యొక్క కృప కావాలా, తర్వాత వాయువు యొక్క కృప కావాలా, సూర్యుని యొక్క కృప కావాలా. ఇంతమంది సహాయాలు చేస్తే కానీ ఇక్కడ వాళ్ళ దేవతల యొక్క రుణం తీరదు. సూర్యుడు, చంద్రుడు, అన్ని సస్యాలు ఈరోజు వస్తున్నాయంటే వాళ్ళ యొక్క అనుగ్రహం, దేవతల అనుగ్రహం. వర్షం కావాలా, తర్వాత భూమాత యొక్క అనుగ్రహం కావాలా, తర్వాత గంగామాత యొక్క అనుగ్రహం కావాలా. ఎన్ని రకాలుగా ఇంతమంది దేవతల అనుగ్రహం కలిగితేనే మనం ఈ భూమి మీద నిలబడి తర్వాత మన జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని చేరాలన్నా ఇంతమంది దేవతల అనుగ్రహము ఉంటే తప్ప ఈ మానవ శరీరంలోకి వచ్చి ఇక్కడ మనుగడ సాగించి తర్వాత సిద్ధిని పొందడానికి అంతమంది సహకారము మనకు ఉంటుంది. అయితే మనము తిని వాళ్ళ సొమ్ము తిని వాళ్ళ గురించి కృతజ్ఞత కూడా మనకు ఉండదు. ప్రొద్దున లేస్తేనే సర్వదేవతలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలంటే వీళ్ళ రుణాలు అవి అంత సులభంగా తీరేటి కేవలం మన కృతజ్ఞతే భావంతో మాత్రమే ఆ రుణాలు తీరుతాయి. మనం ఇంకంతకు మించి ఏమీ చేయలేం. కాబట్టి ఇక్కడ దేవతల రుణం తీర్చుకోవాలి. రెండోది పితృయజ్ఞం. తల్లిదండ్రి మనల్ని ఎంత పెంచి పెద్ద చేసి, అది మామూలు సామాన్యమైన విషయం అయితే కాదు. ఒక మనిషి పూర్తిగా తన పనులు తను చేసుకొని తను సొంతంగా ఆహారం సంపాదించుకొని తినే టైం వరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సాకాల్సి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి, తల్లి గర్భంలోకి వచ్చినప్పటి నుంచి 9 నెలలు మోసి పెంచి పెద్ద చేసి మలం తీసి మూత్రం తీసి స్నానాలు చేయించి తనకు సర్వస్వము అన్నం తినిపించి ప్రతి పనిని ఎంత ఓర్పుతో చేసింది అని అర్థం చేసుకొని వాళ్ళకు తిరిగి కృతజ్ఞతగా వాళ్ళకు సేవ చేసుకుంటే తప్ప ఆ రుణం తీరదు. లేదంటే ఆ రుణం రుణంగానే ఉంటుంది అది. కాబట్టి ఆ రుణం తీర్చడం మామూలు విషయం కాదు. అయితే సాధ్యమైనంత వరకు హృదయపూర్వకంగా ఎవరైతే ఆ కర్మను చేయగలుగుతారో పితృరుణం తీరుతుంది. లేకపోతే పితృరుణము అలానే మిగిలిపోతుంది. కాబట్టి ఈ పితృరుణం తీరాలి అంటే మాత్రం మనిషి తల్లిదండ్రుని అంత అపారంగా చూసుకోవాలి. మనకి చేసిన దాంట్లో ఇంత భాగం కూడా కాదు మనం చూసేది వాళ్ళను. కాబట్టి అంత అద్భుతంగా చూసుకోగలిగినప్పుడే ఆ పితృరుణం మనకు తీరుతుంది. పితృయజ్ఞము అంటారు. ఆ యజ్ఞం వల్ల కేవలం వాళ్ళ రుణం తీరడమే కాదు, మన హృదయ శుద్ధి కూడా కలుగుతుంది. మన హృదయానికి సంతృప్తి, అబ్బా నా తల్లిదండ్రులను చూసుకుండాలే అనేటటువంటి సంతృప్తి కలిగితే మన హృదయం కూడా శుద్ధి అవుతుంది. మన మనస్సు నిశ్చలం అవ్వడానికి కూడా కారణమవుతుంది. అలా ఇవన్నీ మోక్షానికి మార్గాలు. ఆ యజ్ఞకర్మల వల్ల హృదయ శుద్ధి కావాలి. చిత్తశుద్ధి కోసం చేసేటటువంటి పనులు ఇవన్నీ. తర్వాత రుణం తీరడము, తర్వాత చిత్తశుద్ధి కలగడము. అందుకే ఇక్కడ ఏ యజ్ఞం అన్నారు దీన్ని? అక్కడేమో ఋషి యజ్ఞం అన్నాం, ఇక్కడేమో పితృయజ్ఞం రెండోదేమో దైవయజ్ఞం అన్నాం, ఇక్కడేమో పితృయజ్ఞం అంటుండవు. తర్వాత మనుష్యయజ్ఞం. మన ప్రపంచంలో మనకు ఎందరి సహాయ సహకారాలతో మనం ఏ రూపాయి సంపాదించినా ప్రతి రూపాయి పైన ఎంతోమందికి అధికారం ఉంటుంది.
వాళ్ళ అందరి సహాయ సహకారాల వల్లే మనం ఈ పొద్దు ఏమైనా సంపాదించామంటే ఎంతోమంది సహాయ సహకారాలు మనకు అవసరమవుతాయి. వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి ప్రజలు. కాబట్టి వాళ్ళకు ఆ ప్రజలకు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రుణం కూడా తీర్చుకోవాలి. ఏదైనా ప్రజలకు కష్ట నష్టాల్లో వాళ్ళకు సహాయపడుతూ వాళ్ళకు సేవాభావంతో వాళ్ళకు ఏదైనా చేయగలిగితేనే మనకు మనుష్య యజ్ఞం యొక్క రుణం తీరుతుంది, మన హృదయ శుద్ధి కలుగుతుంది. తర్వాత భూతయజ్ఞం. ప్రతి జంతువు, ఎన్నో జంతువుల సహకారం మనకుంది. మనకు తెలిసి తెలియక ఎన్నుండయో చెప్పుకుండే కాదు, అన్ని రకాలుగా జంతువుల సహకారం కూడా మనకుంది. అన్ని జంతువుల సహకారం ఉండబట్టే దాన్ని యజ్ఞం అన్నారు. అందుకే భూతయజ్ఞం. అక్కడ ఈ పంచయజ్ఞాల ద్వారా ఖచ్చితంగా శుద్ధి అవుతాది మనిషికి. తర్వాత పంచశూన దోషాలు అనేటివి ఉంటాయి. ప్రతి మనిషి కూడా ఈ యజ్ఞాలు చేస్తేనే వాడికి ఉన్నటువంటి దోషం తొలుగుతుంది. ముఖ్యంగా స్త్రీకి జలకుంభము, కత్తిపీట, రుబ్బురోలు, పొయ్యి, చీపురు కట్ట, ఈ 5 దానుల ద్వారా రోజు పంచశూన దోషం ఏర్పడుతుంటుంది. ఇక్కడ పాపం జరుగుతూ ఉంటుంది. ఆ పాపదోషం తనకు అంటుకుంటూ ఉంటుంది. కత్తిపీట, రుబ్బురోలు, పొయ్యి, చీపురు కట్ట. జలకుంభము, కత్తిపీట, రుబ్బురోలు, పొయ్యి, చీపురు కట్ట. ఈ 5 దానుల ద్వారా ఎన్నో ప్రాణులు చస్తూ ఉంటాయి. జలకుంభం అంటే మనం నీళ్ళు పెట్టుకుంటాం కదా, కడవలో కుండల్లో నీళ్ళు పెట్టుకుంటాము. ఏమాత్రమైనా ఏమరపాటుతో దాన్ని ఏదైనా తెరిచేస్తే దాంట్లోకి ఎన్నో ప్రాణులు వచ్చి పడి చచ్చిపోతాయి. ఆటోమేటిక్గా నీకు తెలిసి తెలియకుండా ఎన్నో జరుగుతాయి, అక్కడ దోషం అంటుకుంటుంది. కత్తిపీట కోసేటప్పుడు నీకు తెలుసో తెలియకో కొన్ని ప్రాణులు హతమవుతాయి, అక్కడ కూడా దోషం అంటుకుంటుంది. కత్తిపీట, రుబ్బురోలులో కూడా ఆ చేసేటప్పుడు ఏదైనా గబక్కన ఏదైనా ఒక జీవరాశి మనకు కనపడేటివి కొన్ని ఉంటాయి, కనపడనివి కొన్ని ఉంటాయి, వచ్చి పడి దాంట్లో ప్రాణం వదిలేస్తాయి. కాబట్టి ఆ దోషం కూడా ఉంటుంది. రుబ్బురోలు, పొయ్యి నువ్వు వెలిగించేటప్పుడు దానికి సంబంధించిన ఆకర్షణ కలిగిన పురుగులు కొన్ని ఉంటాయి, గబక్కన వచ్చి ఆ నిప్పుల్లో పడతాయి. అది నాకేం సంబంధం అనేక లేదు. ఎందుకంటే ఇక్కడ నీ స్వార్థంతో నువ్వు నీకోసం అవసరమై తిండి తయారు చేసుకుంటున్నావు. కాబట్టి అక్కడ దాంట్లో పడితే దాని పాపం కూడా భరించాల్సి ఉంటుంది. కత్తిపీట, రుబ్బురోలు, పొయ్యి, చీపురు కట్ట. కసువు నూకేటప్పుడు కూడా ఎన్నో సీమలు అవి ఇవి ఎన్నో సచ్చేక అవకాశాలు ఉంటాయి. ఇలా 5 దానుల ద్వారా ఈ యొక్క దోషము అంటుకుంటుంది. అందుకే ఈ 5 దోషాలు కూడా తొలగాలంటే పంచయజ్ఞాల ద్వారా తొలగించుకోవాల్సి ఉంటుంది. ఆడవాడు ప్రయత్నపూర్వకంగా ఆ యజ్ఞకర్మలు చేసి తర్వాత వాడు ఆ దోషాలను తొలగించుకోవాలి. ఇది చాలామందికి అసలు ఈ 5 యజ్ఞాలు ఉండాయని కానీ, ఈ యజ్ఞకర్మలు చేయాలని కానీ, ఎందుకంటే ఇవన్నీ తెలిస్తేనన్నా ఎవరెవరికి మనం రుణం ఉందామో మనకన్నా అర్థమవుతుంది. కనీసం వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం అన్న వస్తుంది. కృతజ్ఞతతో కనీసం నమస్కారం అన్న పెట్టుకుంటాం. స్వామి తెలిసో తెలియకో తప్పు చేసినానేమో నన్ను క్షమించు, నీకు కృతజ్ఞతలు, నువ్వు చేసిన మేలుకు అని ఒక నమస్కారం పెట్టుకున్న దేవతలు సంప్రీతి చెందుతారు. అయినా ఆ నమస్కారం పెట్టుకోవడానికి కూడా మనకు చేతులు రావడం లే. ఎందుకంటే మనకు శాస్త్రజ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు. ఏదో భౌతికంగా కనపడుతున్నది, ఇది నేనంతా సంపాదిస్తున్నాను, నేను సాధిస్తున్నాను, ఇంతమంది సహాయ సహకారాల వల్లే నాకు ఈ సంపద వనగూడింది, ఈ సంపదను కేవలం నేను తింటే దొంగనవుతాను అనే ఆలోచనే లేదు. అందుకే భగవద్గీత లాంటి శాస్త్రాలు చదివితే అర్థమవుతుంది యజ్ఞకర్మ అంటే ఏమి, ఎలా ఉంటుంది అని. యజ్ఞార్థాత్ కర్మణో నేత్రలోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. ఓ అర్జున, నీవు యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము అని చెప్తాడు భగవానుడు. యజ్ఞభావనతో కర్తవ్య కర్మలను ఆచరించమంటాడు. కాబట్టి ఈ యజ్ఞకర్మల వల్ల నీకు చిత్తశుద్ధి కలిగి నువ్వు మోక్షానికి మార్గం సుగమం అవుతుంది అర్జున అని చెప్తాడు. ఈ యజ్ఞాలు మనము ఈ సృష్టి పుట్టినప్పుడే బ్రహ్మదేవుడు మానవులను పుట్టించినప్పుడే మానవులతో పాటుగా ఆ యజ్ఞాలను కూడా సృష్టించి ఇచ్చాడు వాడు ఉద్ధరింపబడడానికి. ఎందుకంటే మానవ జన్మ 84 లక్షల్లో అతి ఉత్తమమైన జన్మ. ఇటువంటి ఉత్తమ జన్మలోకి వచ్చి ఆ జీవిత లక్ష్యమైనటువంటి ఆ యొక్క మోక్ష పదాన్ని అందుకునేదానికి ఈ యజ్ఞాలు ఎంతగానో ఉపకరిస్తాయి. కాబట్టి ఈ యజ్ఞకర్మలను బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడే మానవులతో పాటుగా ఆ యజ్ఞాలను కూడా
సృష్టించి వదిలాడు, దీని ద్వారా మీరు వృద్ధి చెందండి అని. సహయజ్ఞ ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి ఆనేనా ప్రసవిష్యద్వం ఏసవో స్విష్టకామదుక్ అంటాడు. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞముల ద్వారా మీరు వృద్ధి చెందుడు, ఈ యజ్ఞములు మీకు కామధేను వలె కోరిన కోరికలనల్లా తీర్చును అని పలికెను. సహయజ్ఞ ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి ఆనేనా ప్రసవిష్యద్వం ఏసవో స్విష్టకామదుక్. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞముల ద్వారా మీరు వృద్ధి చెందుడు, ఈ యజ్ఞములు మీకు కామధేను వలె కోరిన కోరికలనల్లా తీర్చును అని పలికెను. అది కాదు, ఈ యజ్ఞాలు మీకు ఏ కోరికను కోరుకుంటే ఆ యజ్ఞాల వల్ల ఆ కోరికలు నెరవేరుతాయి, నీకు ముక్తికి మార్గం సుగమం అవుతుంది. ఏ కోరిక లేకుండా నువ్వు కర్మలు చేస్తే నీకు ముక్తికి సంభవం, ఆ చిత్తశుద్ధి కలుగుతుంది. కోరికలతో కోరి చేసినా నువ్వు కోరిన కోరికలల్లా నెరవేరుతాయి అని చెప్తున్నాడు. కాబట్టి యజ్ఞ కర్మలు చేయమని కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞముల ద్వారా మీరు వృద్ధి చెందుడు, ఈ యజ్ఞములు మీకు కామధేను వలె. కామధేను అంటే కోరిన కోరికలనలా తీర్చేటివే కామధేనువు, ఏమడిగినా ఇస్తుంది. కోరిన కోరికలనల్లా తీర్చునని పలికెను. కామధేనువుతో పోల్చాడు ఈ యజ్ఞాలను. కాబట్టి మీరు యజ్ఞాలు చెయ్యండి. ఏమి యజ్ఞాలు? ఇంతవరకు చెప్పుకున్నారు కదా, పంచయజ్ఞాలు. అలా యజ్ఞ కర్మల ద్వారా మీరు అంత పుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడే మనిషితో పాటు యజ్ఞాలను కూడా సృష్టించాడు. కాబట్టి ఆ యజ్ఞ కర్మల ద్వారా మీరు వృద్ధి చెందండి అని చెప్పి దేవాన్ భావయతేనా తే దేవా భావయంతు పరస్పరం భావయంత శ్రేయ పరమవ్యాప్సత అంటాడు. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను సంతృప్తిపరచుడు, ఆ దేవతలు మిమ్ము అనుగ్రహింతురు. ఇలా నిస్వార్థ భావం ఉంచే ఒకరినొకరు సంతృప్తిపరచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను. దేవాన్ భావయతేనైనా తే దేవా భావయంతు పరస్పరం భావయంత శ్రేయ పరమవ్యాప్సత అన్నాడు. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను సంతృప్తిపరచుడు, ఆ దేవతలు మిమ్ము అనుగ్రహింతురు. ఇలా నిస్వార్థ భావం చే పరస్పరము సంతృప్తిపరుచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను. దేవతలు ఈ యజ్ఞముల ద్వారా దేవతలు మిమ్మల్ని అనుగ్రహింతురు. మీరు మనం యజ్ఞం చేసినప్పుడు ఆ దేవతలు మనం అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం వల్ల మనకు సర్వసంపదలు సమకూరుతాయి. ఈ యజ్ఞముల ద్వారా దేవతలు మీరు సంతృప్తిపరచుడు, ఆ దేవతలను మిమ్మల్ని అనుగ్రహింతురు. మనం ఎప్పుడైతే దేవతలను సంతృప్తిపరుస్తామో వాళ్ళ యొక్క ఆశీస్సులు, వాళ్ళ అనుగ్రహం మన పైన పడుతుంది. ఇలా నిస్వార్థ భావంతో, స్వార్థం లేకుండా ఒకరికొకరు సంతృప్తిపరచుకొనుచు. నువ్వు దేవతలను సంతృప్తిపరచు యజ్ఞముల ద్వారా, వాళ్ళు నిన్ను అనుగ్రహించి నీకు కావాల్సినవి ఇచ్చి నిన్ను సంతృప్తిపరుస్తారు. నీకు ఏది అవసరమవుతుందో దాన్ని నీకు ఇచ్చి వాళ్ళు నిన్ను సంతృప్తిపరుస్తారు. నువ్వు యజ్ఞాల ద్వారా వాళ్ళను సంతృప్తిపరచు. ఫస్ట్ నువ్వు యజ్ఞముల ద్వారా వాళ్ళను సంతృప్తిపరిస్తే ఆ దేవతలు నిన్ను అనుగ్రహిస్తారు. ఇలా పరస్పరము నిస్వార్థ భావంతో సంతృప్తిపరచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను. ఇక్కడ సృష్టి రహస్యమంతా ఇమిడ్చాడు ఈ శ్లోకంలో. ఏమంటాడు? మీరు దేవతలను సంతృప్తిపరచుడు, ఆ దేవతలను మిమ్ము అనుగ్రహించరు. ఇలా నిస్వార్థ భావంతో సంతృప్తిపరచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు. నువ్వు ఇవ్వు, వాళ్ళు ఇస్తారు, తీసుకో. ఇలా ఈ ఇవ్వడము తీసుకోవడంలో స్వార్థం లేకుండా ఇవ్వడము తీసుకోవడము ఉంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగి అసలు ఆ యజ్ఞం మోక్షానికే దారి అవుతుంది అర్జున. కాబట్టి ఎంత అద్భుతమైన విషయం అంటే అంత అద్భుతమైన విషయము. ఇక్కడ ఒకరికొకరు సంతృప్తిపరచుకోవాలి. నేను ఏమి ఇవ్వను, నీ లోభత్వంతో నువ్వు సంపాదించిన సొమ్ము నువ్వు మూటగట్టుకుంటే నువ్వు పాపం మూటగట్టుకుంటావు. కాబట్టి నువ్వు నీ దగ్గర నుండి ఇవ్వు, తర్వాత దాని ప్రతిఫలం భగవంతుడు నీకు తిరిగి ఏదో ఒక రూపంలో తిరిగి ఇస్తాడు. దేవతల రూపంలో మనకు ఆటోమేటిక్గా అనుగ్రహం కలుగుతుంది. ఆ దేవతానుగ్రహం కలుగుతుంది, లేకపోతే దేవతానుగ్రహం ఉండదు. అయితే మనం వచ్చిన దాన్ని దాచుకుంటేకే ప్రయత్నిస్తాం, స్వార్థభావంతో ఉంటాము, కానీ నిస్వార్థ భావంతో లేవు. నిస్వార్థ భావంతో ఒకరికొకరు సంతృప్తిపరచుకుంటే ఆ సంతృప్తిలోనే మనోనిశ్చలత వస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. అది మనకు ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఒకరికొకరు పంచుకోండి.
ఒక ఆయన మహా గొప్ప యజ్ఞం మొదలుపెట్టాడంట, మహాసంతర్పణ మొదలుపెట్టాడంట. ఒక మహాసంతర్పణ అంటే అన్నదానం, అన్ని రకాల వంటలు చేపించాడంట, పిండి వంటలన్నీ. అంతా విస్తర్లేసాడు, వేసి అంతా అన్ని పదార్థాలు వడ్డించేశారు. ఇటు ఒకవైపు కొంతమంది బంతి, ఇటువైపు బంతి, ఆ వైపు కొంతమంది, ఈ వైపు కొంతమంది, మధ్యలో అన్ని విస్తార్లు, మధ్యలో వచ్చి అన్ని వడ్డిస్తూ వెళ్తారు. అన్నీ వడ్డించారు. రెడీగా వాళ్ళు బెల్ కొడితే, వాళ్ళు గంట కొడితే వెంటనే భోజనం మొదలవ్వాలి. అందరికీ వడ్డించిన తర్వాత, వడ్డన అయిపోయిన తర్వాత భోజనం మొదలు పెడతా, ఆ గంట కొడతారు. గంట కొట్టే ముందు ఆ సంతర్పణ పెట్టిన పెద్ద ఆయన వచ్చాడు, ఆ యజమాని వచ్చి తినేక మొదలు గంట కొడతారని వాళ్ళు వేచి చూస్తున్నారు. గంట కొట్టేకోడు వచ్చాడు, గంట కొట్టదు ఆపు అన్నాడు, గంట కొట్టద్దు ఉండు అన్నాడు. నేను ఒక మాట చెప్తేనండి ఎవరైనా కానీ, ఇవి ఎవడు తినకూడదు, తినకూడదు అనేటప్పటికి అర్థం కాలే. ఎవరు తినకూడదు అన్నాడు. ఇంకేం చేయాలి, వాళ్ళు లేచిపోవాలి. అందరి ముఖాలు అంతవరకు వెలుగుతూ ఉన్నాయి. ఒక్కసారి బాగా దానిని చూస్తే నోరూరుతుంది. తిందామనుకున్నప్పుడు ఎవరు తినకూడదు అంటే తింటే పాపం అన్నాడు. ఒకటి తెలివైనోడు ఉన్నాడు, తినం మేము అన్నాడు. మరి ఎట్లా అంటే తినిపిస్తాము అని అవతలానికి పెట్టాడు. అవతలానికి పెడితే వాడు తిన్నాడు, యువతలోనికి పెడితే ఈడు తిన్నాడు. ఏం తినకూడదని చెప్పావు కదా అంటే, నువ్వు తినకూడదని చెప్పావు కానీ తినిపియద్దని చెప్పలేదు కదా, కాబట్టి నేను వాడికి తినిపిస్తాడా, వాడు నాకు తినిపిస్తాడు. ఈ యజ్ఞభావన అంటే అట్లుంటుంది. నువ్వు ఒకరికి తినిపిస్తే వాడు నీకు తినిపిస్తాడు, లేదంటే అది అట్లే ఉంటుంది. కాబట్టి అర్జున, యజ్ఞభావనతో కర్మ చేయి. సహయజ్ఞ, ఇక్కడ దేవాన్ భావయతేనైనా తే దేవా భావయంతుహ పరస్పరం భావయంత శ్రేయ పరమవ్యాప్సత. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను సంతృప్తిపరచుడు, ఆ యజ్ఞములు ఆ దేవతలు మిమ్మ అనుగ్రహింతురు. ఇలా నిస్వార్థ భావముచే పరస్పరము సంతృప్తిపరచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను అని పలికి తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఇష్టాన్ భోగాన్ హివో దేవో దాస్యంతే యజ్ఞభావితా తైదత్తాన ప్రదాయాభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ అంటాడు. ఈ యజ్ఞముల ద్వారా సంతృప్తి చెందిన దేవతలు మీకు ఆయాచితంగానే కోరిన కోరికల తీర్తురు అని పలికెను. ఇలా సంతృప్తి చెందిన దేవతలు ఆయాచితంగానే మీకు కోరిన కోరికల్లా తీర్చుదని. అయితే దేవతలచే ప్రసాదింపబడిన ఆ భోగమును ఆ దేవతలకు నివేదన చేయక అనుభవించేవాడు నిజముగా దొంగయే అన్నాడు. ఇలా దేవతలచే ప్రసాదింపబడిన భోగములను ఆ దేవతలకు నివేదన చేయక అనుభవించేవాడు నిజముగా దొంగయే. ఎప్పుడు దొంగ అవుతాడు? ఆ దేవతల ద్వారా తన పొందిన సంపదనంతా తన కోసం మాత్రమే దాచిపెట్టుకొని తినేవాడు వాడు దొంగ. ఇలా యజ్ఞములచే మీకు దేవతలు ప్రసాదిస్తారు, సర్వ సంపదలను ప్రసాదిస్తారు. అయితే ఆ ప్రసాదించిన సంపదలను మళ్ళా తిరిగి దేవతలకు, ఇప్పుడు అన్నీ మనకు రైతుకు పంట వస్తుంది, వ్యాపారస్తునికి లాభాలు వస్తాయి, రకరకాలుగా అందరూ సంపాదనలు ఎవరికి వాళ్ళ విధంగా వాళ్ళకు ఆదాయాలు ఉంటాయి. ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని గుర్తెరిగి తిరిగి మళ్ళా దాన్ని తిరిగి ఉపయోగిస్తే వాడు ధన్యుడే. అయితే తిరిగి ఉపయోగించుకోకుండా తన స్వార్థానికి మాత్రమే పెట్టుకొని ఎవరికి పిల్లికి బిచ్చం వేయకోకుండా ఎవడైనా జీవిస్తే వాడు నిజంగా దొంగ అని చెప్తాడు ఇక్కడ భగవద్గీతలో. నిజముగా దొంగయే అంటాడు, మామూలుగా ఊరికే కూడా కాదు, వాడు నిజముగా దొంగయే. అలా దేవతలచే ప్రసాదింపబడిన భోగమును ఆ దేవతలకు నివేదన చేయక అనుభవించువాడు నిజముగా దొంగయే. తన స్వార్థం తనకు మాత్రమే ఉపయోగించుకుంటూ ఇతరులకు ఏమాత్రం కూడా పిల్లికి కూడా పిచ్చెమేయకోకుండా దాన్ని తన స్వార్థానికి మాత్రమే జీవించేవాడు వాడు దొంగ. కాబట్టి అర్జున, నువ్వు ఖచ్చితంగా దీని విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్ళు. యజ్ఞకర్మల గురించి పూర్తిగా నీకు వివరణ చెప్తున్నాను అని చెప్పి భగవానుడు చెప్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడ కొనసాగింపు చేద్దాం ఈ కర్మయోగాన్ని. అంతవరకు సెలవు.